గుడిసెల తొలగింపు అడ్డుకున్న పేదల అరెస్టు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం సిపిఐ పార్టీ చెప్తుంది. గుడిసెలను తొలగించారట. ఎక్కడ ఇది? శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవపల్లిలో రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 700లో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. ఎక్స్కావేటర్లతో నేలమట్టం చేశారు. అడ్డుకున్న కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి వీలు లేదని, గుడిసెలు తొలగించాలని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. గుడిసెలు తొలగించేద్దని అధికారులను బాధితులు వేడుకున్నా కనికరించలేదు. సర్వే నెంబర్ 700లో గల ప్రభుత్వ స్థలంలో ఇల్లు లేని నిరుపేదలు వైసీపీ హయాంలో సుమారు ఏడాది కిందట గుడిసెలు వేసుకున్నారు. సమాచారం అందుకున్న సిపిఐ నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల గుడిసెలు తొలగించడం అన్యాయమని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో రెవెన్యూ అధికారులు వితౌట్ నోటీస్ పోలీసులను పట్టుకొచ్చారు. ఎక్కడికక్కడికి దౌర్జన్యం చేసే పరిస్థితి. రెక్కాడతాగానే డొక్కాడిన ప్రజలు ఉండటానికి ఇల్లు లేక ఏదో ప్రభుత్వ స్థలంలో గుడిసేసుకున్నారు. ఏం కొంపల మునిగేది ఉంది? భూమి బద్దలయ్యేది ఉంది? దేనికోసం ప్రభుత్వాలు ఉన్నది? పేద ప్రజలకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, జబ్బు వచ్చే వైద్యం, చదువుకోవడానికి చదువు. ఈ ఇయ్యాలి కదా, ఇది ప్రాథమిక హక్కు కదా పౌరుడికి. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ స్థలంలో వేశారు, ఏదో ప్రైవేట్ స్థలంలో వేయలే. ప్రభుత్వ స్థలంలో అయితే జీవో నెంబర్ 58, 59 ప్రకారం వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసి ఇవ్వాలి. వాస్తవంగా మీరేం చేస్తున్నారు? అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మధ్యరాత్రి పోయి అక్కడ చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు పోయి విచక్షణారహితంగా ప్రొక్లైన్లు పెట్టి ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఎక్కడ పోవాలి వాళ్ళు? ఇదే చంద్రబాబు నాయుడు గారు తెస్తానన్న మార్పు? ఇదే మీ విజన్ అనేది ఇలా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. గడిచిన 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా మేము అక్కడ ఉంటున్నాం. రోడ్డు మీద పడేశారు వాళ్ళ బతుకుల్ని. కనీసం నోటీస్ లేదు. అంటే ఇలా వాళ్ళు ఎక్కడ ఉండాలా? పిల్లలు, మహిళలు, వృద్ధులు, రకరకాలుగా ఉంటుంది కుటుంబం. అంటే ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత వాళ్ళకి కూడు గూడు అందించడం. వాళ్ళు మీరు అందించకపోగా వాళ్ళు వేసుకున్న గుడిసెలను కూడా ధ్వంసం చేసేంత ఏమొస్తుంది? దాంతో ప్రభుత్వానికి వచ్చేది ఏంది, పోయేది ఏంది? ఇదే సోకాల్డ్ పొలిటీషియన్స్, ఇదే సోకాల్డ్ విజన్ ఉన్న నాయకులు అనేది. అది ఏ పార్టీ అన కానీ ఏం చెప్తున్నారు? నేను పెట్టుబడులు తెస్తున్నా, నేను మేధావిని, నాకంటే మించినోడు ప్రపంచంలో లేడని చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకంటే పెట్టుబడులు తేటంలో మించినోడు లేడని ఎక్కడి నుంచో పెట్టుబడులు తెచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇక్కడున్న ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి కట్టబెడుతున్నారు. మన దగ్గర ఉన్న గుడిసెలు వేసుకోవడానికి, ఉండటానికి గూడు లేని వాళ్ళకి గజం జాగా ఇచ్చే దిక్కు లేదు. కానీ ఎవడికో పెట్టుబడులు తెస్తానని వాడేడ పెట్టుబడులు పెట్టి వాడేడ వ్యాపారం చేయడానికి మీరు మద్దతు ఇస్తాను తప్ప ఇక్కడ కూడు గూడు లేనివాడికి ఆసరా కల్పించే అవకాశం లేదు. ఏంటి ప్రభుత్వాలు, ఏంది పాలసీలని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దేనికి పాలసీలు, దేనికి పెట్టుబడులు? ప్రజలకు ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఉన్నప్పుడు నీ పెట్టుబడులు ఎవరికి కావాలో ఎక్కడ పెట్టుకుంటావు? అంటే మీ ఇంటెన్షన్, మీ ఉద్దేశం అంత ఏంది? ఎవరినో బట్ట రావాలా, ప్రైవేట్ వాడికి ఈ భూములన్నీ ఇవ్వాలా. ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన భూముల్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి నేను పెట్టుబడులు తెచ్చిన అంటే ఏంది? నువ్వు పెట్టుబడులు తెచ్చేది? వాడు వచ్చేది ఏంది? వ్యాపారం చేయడానికి వస్తాడు. వ్యాపారం చేసి లాభాలు పొందడానికి వస్తాడు. నువ్వేదో పెద్ద గొప్ప చేసినట్టాడా? నేను పెట్టుబడులు ఏంది? పెట్టుబడులు తెచ్చేది తెచ్చి ఏమిస్తున్నావు? ఇగో ఇట్లాంటి ప్రభుత్వ భూములు ఇస్తాను. పేదల గుడిసెలు, పేదలు ఉండటానికి ఉన్న గూడుని కూల్చి వాళ్ళకి ఇస్తాను. పెద్దోళ్ళకి కట్టబెట్టే వ్యవహారం ఇది. ఎంత దుర్మార్గం ఇది! ఇదేంది? ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 700లో ప్రభుత్వ భూమి ఉందట. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళని తొలగించి ఇంకెవడికో ఇవాళ బడాబాబుకి ఇవ్వాలి. ఇది ఈ స్కెచ్. అది పేదల పొట్టగొట్టి పెత్తందారులకు ఇచ్చే కార్యక్రమం, పేదల పొట్టగొట్టి పెట్టుబడిదారులకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. వాళ్ళు పోయి అడ్డుకున్నారు కానీ ఆగే పరిస్థితి లేదు. పోలీస్ పవర్తోనూ అడ్డుకుంటున్నారు. దీనికి కాదు ఇవాళ ప్రభుత్వాలను మార్చేది, పార్టీలు మారేది. ఏ పార్టీ వచ్చినా ఇగో ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీయట మాటలు చెప్తారు, కడుపులో పెట్టి చూసుకుంటాం అంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చే వాళ్ళకి పోలీసు పవరు, చుట్టూ మంది మార్బలం, మళ్ళీ ఎవడో వాళ్ళ అనుచరులకు పెట్టుబడుల రూపంలో తేవటం, ఫేక్ కంపెనీలు పెట్టడం, వాళ్ళకు 100,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దానం చేయటం.
పేదలు ఉండే గుడిసెలను కూల్చి ఇగో ఈ కార్యక్రమం చేయబోతారు శ్రీ సత్యసాయి జిల్లాలో. వాళ్ళు తొలగించిన కారణం ఏంటంటే రేపో మాపో అది గ్యారంటీగా ఏదో ఒక బడా బాబుకి, ఇండస్ట్రియలిస్ట్కి, పెట్టుబడిదారికి ఇస్తారు. దానికి మళ్ళీ ఒక ముద్దు పేరు పెడతారు. ఏం పేరు? పెట్టుబడులు తెచ్చినాం, పరిశ్రమలు తెచ్చినాం, ఉపాధి కల్పించినాం. ఎవడికి కావాలని పరిశ్రమలు, ఎవడికి కావాలని పెట్టుబడులు? పేద ప్రజలు ఉండటానికి చిన్న గూడు లేని పరిస్థితులు ఉంటే నీ పెట్టుబడులు ఎవడి కోసం? ఇది పేద ప్రజలు అడుగుతున్న పరిస్థితి.